దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. లూకాసు వార్త 6వ అధ్యాయం 23వ వాక్యం, మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో ఫలం కొరకు మనం ఆశలు ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రతిఫలాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో అనేక పర్యాయాలు మనకి శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయినను ఒక మాట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు శ్రమల పాలు అవటానికి లేక నిందల పాలు అవటానికే మనం ఎన్నిక చేయబడ్డాం. వాక్యం అంటదే, మీ క్రీస్తు నిమిత్తమైనటువంటి మీ నింద గొప్ప భాగ్యంగా ఎంచుకోమన్నాడు. ఈ లోకంలో ఆయన నిమిత్తం మనం శ్రమపడినా, శోధింపబడినా, ఇబ్బందుల పాలైనా, నేటి దినాన్న ప్రభువుని నమ్ముకున్నందుకు కానీ, ఆయన సన్నిధికి వెళుతున్నందుకు కానీ, ఆయన ఆరాధిస్తున్నందుకు కానీ నువ్వు శ్రమ పడుతున్నావా, శోధింపబడుతున్నావా, దిగులు పడకు. పరలోకమందు గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించనే ఉన్నాడు. దాన్ని పొందుకుంటూ మనం సిద్ధపడదాం. ఆయన రాజ్య వారసులుగా ముందుకు సాగుతూ అనేకులకు మాదిరికరంగా జీవిద్దాం. ప్రభు మనం దీవించును గాక. ఆమేన్.